హాయ్ టు ఆల్. ఏపీపీజెట్ 2025కి సంబంధించి కౌన్సిలింగ్లో ఫస్ట్ స్టెప్ అయినటువంటి రిజిస్ట్రేషన్ కోసం అయితే మనం ఈ వీడియోలో కంప్లీట్గా అయితే తెలుసుకుందాం. నేను స్టెప్ బై స్టెప్ ఎవ్రీ స్టెప్ని నేను క్లియర్గా అయితే నేను చూపిస్తాను. మీరు చూసి మీరు యాజ్ ఇట్ ఈజ్ అట్లా చేయండి. మీ రిజిస్ట్రేషన్ అనేది కూడా సక్సెస్గా అయితే అయిపోతుంది. అలాగే రిజిస్ట్రేషన్తో పాటు ఫీ పేమెంట్ ఎలాగో, అట్లాగే దాంతోపాటు ఫీ పేమెంట్ అయిపోయిన తర్వాత రిజిస్ట్రేషన్ సక్సెస్ అయిందా లేదా, ప్రింట్ తీసుకోవచ్చా లేదా అనే దానికోసం కూడా కంప్లీట్గా అయితే తెలుసుకుందాం. ఈ కౌన్సిలింగ్కి రిజిస్ట్రేషన్ అనేది మన మొబైల్లో చేసుకోవచ్చా అనే డౌట్ అయితే ఉంటుంది మీకు. మన మొబైల్లో చేసుకోవచ్చు. మీరు ఏ ప్రాబ్లం లేకుండా అన్నీ కరెక్ట్గా ఎంటర్ చేసుకుంటే చేసుకోవచ్చు అనమాట. ఏం లేదు, మనం అప్లోడ్ చేసే ఫైల్ అనేది ఆ కేబీ అనేది అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇంక మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా మనం డెస్క్టాప్ మోడ్లో పెట్టేసుకొని చేసుకోవచ్చు. ల్యాప్టాప్లో చేసేవాళ్ళు అయితే ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇట్లాగే చూసి చేసేయండి. సో ఎవరైనా కానీ ఒకటే ప్రాసెస్. మీరు ఫస్ట్ అయితే మీ క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళండి. గూగుల్ క్రోమ్ అయితే క్రోమ్, వేరే ఏదైనా బ్రౌజర్ ఉంటే దాంట్లోకి వెళ్ళండి. గూగుల్లో నుంచి మాత్రం చేయొద్దు. ఒకటి క్రోమ్లో నుంచి కానీ వేరే బ్రౌజర్ ఏదైనా ఉంటే దాంట్లో నుంచి చేయండి. ఇక్కడ ఫస్ట్ మీరు క్రోమ్లోకి వచ్చేసి మీరు ఏపీపీజెట్ 2025 అని చెప్పి సెర్చ్ చేస్తే మీకు ఫస్ట్లోనే వస్తుంది ఏపీపీజెట్ ఏపీటీ ఆన్లైన్ లిమిటెడ్ అని. సో దీని మీద క్లిక్ చేస్తే మనకి వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. సో రిమైనింగ్ వాటికి అవి వేరే అనమాట. సో మీరు దీని మీద క్లిక్ చేస్తే మనకి వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత మనకి అప్లికేషన్ ఫాము, ఇన్ఫర్మేషన్ బులెటిన్, అట్లాగే దాంతోపాటు ఇంపార్టెంట్ డేట్స్ ఉంటాయి. సో ఇందులో మనకు కావాల్సిన అప్లికేషన్ ఫామ్ ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ సంబంధించినటువంటి స్టెప్స్. సో వీటిలో వచ్చేసి 4 స్టెప్స్ ఉన్నాయి. మనకు ఫస్ట్ వచ్చేసి క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అనమాట. దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత మనకి హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మనకి అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. సో మీరేంటంటే మీ నెంబరు, మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. సో ఒక క్యాండిడేట్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇక్కడ కనిపిస్తాయి మీకు. రిజిస్ట్రేషన్ నెంబర్ని అట్లాగే డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే చూడండి మీకు కనిపిస్తుంది ఇక్కడ అప్లికేషన్ అనేది. సబ్మిట్ చేసిన తర్వాత మన డీటెయిల్స్ అయినట్లాగా వస్తాయి. సో నేము, డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ నెంబరు, జెండరు, ఫాదర్స్ నేము, రీజియన్, ఈమెయిల్, మైనారిటీ, క్యాస్ట్ కేటగిరీ ఫామ్, ఇట్లా ఇవన్నీ ఆర్డర్లో ఉన్నాయి కదా. సో మీరు ఇక్కడ మీకు చూడండి గ్రే కలర్లో ఉన్నవన్నీ ఎడిట్ చేసుకోవడానికి అవ్వదు. మిగతా వైట్ కలర్ ఉన్న మాత్రం ఎడిట్ చేయడానికి ఉంటుంది. సో ఇవి మాత్రం మీరు ఎంటర్ చేస్తారు ఇక్కడ. సో అదైతే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఫస్ట్ చూడండి, మీరు మీ ఇక్కడ కేటగిరీ దగ్గర మీ కేటగిరీ ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసే ఉంటుంది ఆల్రెడీ. ఒకవేళ లేకపోతే మీ క్యాస్ట్ కేటగిరీని సెలెక్ట్ చేయండి. ఆ తర్వాత వచ్చేసి క్యాస్ట్ కేటగిరీ ఫామ్ దగ్గర ఉంది కదా, ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీకు ఇక్కడ ఏం చూపిస్తారు, ఆ క్యాస్ట్ కేటగిరీ అనేది మీ సేవ నుంచి తీసుకున్నారా లేకపోతే సచివాలయం నుంచి తీసుకున్నారా అనేది ఉంటుంది. సో మ్యాక్సిమం అందరూ సచివాలయం నుంచి తీసుకొని ఉంటారు కాబట్టి మీకు ఇక్కడ సచివాలయం ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేస్తే మీకు సచివాలయం అనేది వచ్చేస్తుంది అనమాట. సో దాని మీద క్లిక్ చేసిన తర్వాత మనకు డైరెక్ట్గా క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అయితే అడుగుతారు. సో ఆ నెంబర్ అనేది ఎంటర్ చేస్తే మనకి వ్యాలిడేషన్ అయితే అయిపోతుంది. జాగ్రత్తగా చూడండి, నేను ఇక్కడ సెలెక్ట్ చేస్తున్నాను. క్యాస్ట్ కేటగిరీ దగ్గర సచివాలయం చెప్పి సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత మన క్యాస్ట్ మీద ఎంటర్ చేయండి. నెంబర్ ఎంటర్ చేస్తే వ్యాలిడేషన్ అయితే అయిపోతుంది. ఒకవేళ వ్యాలిడేషన్ అవ్వకపోతే మనకి ఇక్కడ ఫైల్ అనేది అప్లోడ్ చేయండి అని చెప్పని చూపిస్తాడు. ఫైల్ అప్లోడ్ చేయాల్సింది ఎప్పుడు, ఇక్కడ వ్యాలిడేషన్ అయితే అవ్వకపోతే. సో ఇక్కడ మ్యాక్సిమం అయితే నెంబర్ ఎంటర్ చేయగానే వ్యాలిడేషన్ అయితే అయిపోతుంది. సో దానివల్ల అయిపోతే మాత్రం మనం అప్లోడ్ చేయాల్సిన పని అయితే ఉండదన్నమాట. సో ఇదైతే అర్థమైంది కదా. తర్వాత చూడండి, తర్వాత వచ్చేసి క్యాష్ తర్వాత మనకి ఇన్కమ్ ఉంది. సో ఈ ఇన్కమ్ ఏంటంటే ఇన్కమ్ కూడా సేమ్ ఇంతే అనమాట. ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా మీరు ఎక్కడ తీసుకున్నారనే అడుగుతాడు. దాంట్లో కూడా మీరు సచివాలయం నుంచి తీసుకున్నారా లేకపోతే మీ సేవ నుంచి తీసుకున్నారని అడుగుతాడు. సో మీరు సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ చేస్తే నెక్స్ట్ ఆప్షన్ అనేది మనకి ఇట్లా ఆర్డర్ లైన్లో వస్తుంది. సో మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఇన్కమ్ మీద వెళ్ళి సెలెక్ట్ దగ్గర క్లిక్ చేస్తే మనకి ఆ ఆప్షన్ అనేది వస్తుంది. సో ఆప్షన్లో మీరు ఒకవేళ మీ సేవలు తీసుకుంటే మీ సేవ సెలెక్ట్ చేయండి. సో మీ ఇన్కమ్ దగ్గర మీకు బిలో 2.5 lakh అని ఉంటుంది, అది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత వచ్చేసి మనకి సచివాలయంది ఎస్ అని పెట్టండి. తర్వాత అది సచివాలయం అని చెప్పి క్లిక్ చేయండి. ఒక ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసేయండి, సరిపోతుంది. తర్వాత మీ ఇన్కమ్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. సో నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మనకి ఆటోమేటిక్గా వ్యాలిడేషన్ అయితే అయిపోతుంది. సో ఇక్కడ కూడా మన ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాల్సిన పని అయితే ఉండదు. సో ఇక్కడ అర్థమైంది కదా ఇన్కమ్ సంబంధించి. సో ఇన్కమ్ ఎంటర్ చేసిన తర్వాత మీరు స్టేట్ని అయితే సెలెక్ట్ చేసుకోండి, ఏపీ అని. తర్వాత కిందకు వచ్చినట్లయితే మీ డీటెయిల్స్ అంటూ ఉంటాయి. పాస్ట్ ఎడ్యుకేషన్ లాస్ట్ 7 years చెక్ చేసుకోండి. అట్లాగే సెట్లో మీకు వచ్చినటువంటి ర్యాంక్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది, అది కూడా చూసుకోండి. మీకు ఇంకా పైన అయితే మీకు స్పెషల్ కేటగిరీ వాళ్ళకి సంబంధించి ఉంటాయి. మీరు ఎస్ అయితే ఎస్ అనే దానికి పెట్టుంటే అవి కూడా అప్లోడ్ చేసేయండి.
ఇంకా తర్వాత మీకు ఫైనల్గా అప్లికేషన్లో మీ డిగ్రీ సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వాలి కాబట్టి ఇక్కడ మీరు మీ డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ని అట్లాగే క్వాలిఫికేషన్ డిగ్రీ అని మీ పర్సంటేజ్ CGPA కింద కన్వర్ట్ చేసినా ఇక్కడ మీరు ఎంటర్ చేసుకోవచ్చు. గూగుల్లోకి వెళ్ళి మీరు అవి సెర్చ్ చేసి అయితే ఇక్కడ ఎంటర్ చేయండి పర్సంటేజ్ అనేది. తర్వాత మీరు అప్లోడ్ ఆల్ మార్క్స్ మెమోస్ అట్లాగే CMM ఉంది కదా, దీని దగ్గర మీరు CMM అప్లోడ్ చేయొచ్చు, లేదంటే ఆల్ సెమ్స్ అంటే అన్ని సెమ్స్కి సంబంధించి మార్క్స్ మెమోస్ అన్న అప్లోడ్ చేయొచ్చు. అన్ని 1 MB లోపు అయితే ఉండాలి. ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత కింద చేంజెస్ ఏమైనా ఉంటే ఎస్ అని పెట్టండి, ఉంటే చేంజ్ చేసుకోండి, లేదంటే నో అని పెట్టేసి మీరైతే బాక్స్ మీద క్లిక్ చేసుకోండి. బాక్స్ మీద రైట్ క్లిక్ ఇచ్చేస్తే సరిపోతుంది. తర్వాత మీరు సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత ఒకసారి ఎస్ అని అడుగుతుంది, ఓకే మీద క్లిక్ చేస్తే మీకు లాస్ట్ పేజ్ అనేది వస్తుంది అనమాట. సో పేమెంట్కి సంబంధించి ఇక్కడ మీరు చెక్ చేసుకోండి. మీ హాల్ టికెట్ నెంబర్, ఆధార్ నెంబర్ది, మీ నేము, అట్లాగే మీ మొబైల్ నెంబరు, కేటగిరీ, PW అయితే అది అడుగుతుంది. సో మీ అమౌంట్ అనేది మీ క్యాష్ని బట్టి ఇక్కడ డిపెండ్ అవుతుంది అనమాట. సో మీ క్యాస్ట్ అనేది SC ST PW కానీ కాకపోతే మాత్రం మీకు 700 అనమాట. సో వాళ్ళకి మాత్రం 500 ఉంటుంది. సో మీరు ఇక్కడ పేమెంట్ మోడ్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో మీరు ఇక్కడ డెబిట్ కార్డ్తో చేస్తే మీకు పేమెంట్ అనేది సక్సెస్ అవుతుంది అనమాట మ్యాక్సిమం అనేది. సో మీరు డెబిట్ కార్డ్ని చూస్ చేసుకోండి. చూస్ చేసుకున్న తర్వాత మీకు టోటల్ అమౌంట్ అనేది చూపిస్తుంది, డెబిట్ కార్డ్ యూస్ చేస్తున్న ఛార్జెస్ అనేవి. సో అవి చూసుకొని ఇక్కడ మీరు కార్డ్ మీద సెలెక్ట్ చేయండి. మీరు కార్డ్ మీద సెలెక్ట్ చేస్తే మీకు టోటల్ నెంబర్ ఒకటి, అట్లాగే మంత్, ఇయర్ అనేది ఎంటర్ చేయమని అడుగుతుంది. తర్వాత CVV కూడా అడుగుతారు. అట్లాగే మీ కార్డ్ హోల్డర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫుల్ నేమ్ అనేది కార్డ్ మీద ఏదైతే ఉందో అది ఎంటర్ చేయాలన్నమాట. సో ఇవి చూడండి, నెంబరు అట్లాగే వ్యాలిడ్ది, తర్వాత CVV నెంబరు ఎంటర్ చేస్తే మనకి మన మొబైల్ నెంబర్కి అనేది బ్యాంక్ లింక్ అయిన మొబైల్ నెంబర్కి OTP అనేది వస్తుందన్నమాట. సో ఇక్కడ చూడండి, మీరు ఈ పేమెంట్ అనేది డెబిట్ కార్డ్తో చేస్తున్నారు కాబట్టి ఆ OTP అనేది ఎంటర్ చేస్తే డైరెక్ట్ మీ పేమెంట్ అనేది సక్సెస్ అయిపోతుంది. సో మీకు వచ్చిన OTP అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేసి కన్ఫర్మ్ చేస్తే పేమెంట్ అనేది అయిపోతుంది అనమాట, సక్సెస్ అయిపోతుంది. సో మ్యాక్సిమం ఏంటంటే అందరూ డెబిట్ కార్డ్తో ట్రై చేయండి, మీ కార్డ్తో ట్రై చేయండి, అలాగే మీకు ఇంటర్నేషనల్ పేమెంట్స్కి యాక్సెస్ ఉన్న కార్డ్స్తోనే చేయండి. సో అలా చేస్తే మీకు పేమెంట్ అనేది సక్సెస్ అయిపోతుంది అనమాట. సో కన్ఫర్మ్ చేసిన తర్వాత మనకి పేమెంట్ మోడ్ అని చూడండి, సో సక్సెస్ అయినట్టు చూపిస్తుంది. పేమెంట్ సక్సెస్ అని మన డీటెయిల్స్ అని ఇక్కడ కింద ఇస్తాడు. ప్రింట్ కూడా ఆప్షన్ ఇస్తాడు. ఈ ప్రింట్ అనేది మనకి మ్యాక్సిమం ల్యాప్టాప్స్లోనే వస్తుంది, లేదా మీ నెట్ సెంటర్ వెళ్తే అక్కడ చేయించుకుంటే వాళ్ళైనా కానీ మీకు ప్రింట్ ఇచ్చేస్తారు. మొబైల్ అయితే మాత్రం మీరు స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోవాల్సింది. సో ఇదనమాట. పేమెంట్ సక్సెస్ అయితే మాత్రం మనకి ఇలా కనిపిస్తుంది. పేమెంట్ సక్సెస్ అయిన తర్వాత మనం ఏం చేయాలి, ఫస్ట్ రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసాం. రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసిన తర్వాత మనం పేమెంట్ స్టేటస్ అని చెక్ చేసుకోవాలి. సో ఆ పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోవడానికి మనకి కింద ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఆ ఆప్షన్లోకి వెళ్ళి మనం పేమెంట్ అనేది సక్సెస్ అయిందా లేదని చెక్ చేసుకోవాలన్నమాట. జనరల్గా మీకు ఒక ఐడియా రావచ్చు, ఇట్లా డెబిట్ కార్డ్తోనే పేమెంట్ చేయాలా, నెట్ బ్యాంకింగ్ చేస్తే ఏమవుతుందని. సో నేనైతే పేమెంట్ ఇష్యూస్ రాకుండా ఉండటం కోసం డెబిట్ కార్డ్ అనేది చూస్ చేసుకున్నాను. మీరు నెట్ బ్యాంకింగ్తో చేస్తే ప్రాబ్లమ్స్ వస్తే రావనేది నాకైతే తెలియదు. సో రిమైనింగ్ ఆప్షన్స్ పేమెంట్కి ఏమన్నా కానీ మీరు పర్లేదు మేము చేసుకోగలం, మాకు ఏ ప్రాబ్లం ఉండదు అనుకుంటే మీరు ఆ పేమెంట్ మెథడ్స్ని అయితే చూస్ చేసుకోండి. సో ఏ ప్రాబ్లం లేదు. నేను ఎప్పుడు కూడా నేను చేసేది డెబిట్ కార్డ్తో చేస్తాను కాబట్టి ఏ ప్రాబ్లం రాకుండా నేను ఈ పేమెంట్ అయితే చేశాను అనమాట. సో ఈ పేమెంట్ అనేది నా సక్సెస్ అయిపోయింది. సో మీరేం చేస్తారంటే మీకు ఏది కావాలంటే అది చూస్ చేసుకోండి. సో కొంతమందికి ఏంటంటే ఈ పేమెంట్ దగ్గర ఇష్యూస్ అయితే వస్తాయి అనమాట. అంటే పేమెంట్ అక్కడ అమౌంట్ అనేది కట్ అయిపోయి కానీ సక్సెస్ అయినట్టయితే చూపింది. సో ఒకవేళ మీరు అప్పుడు ఏం చేయాలి, అమౌంట్ కట్ అయిపోయిన తర్వాత మీరు అక్కడ నుంచి స్కిప్ చేసేసి ఇక్కడ మీరు వెబ్సైట్లోకి వచ్చేసి మీరు సెకండ్ ఆప్షన్ ఉంది పేమెంట్ స్టేటస్. ఈ పేమెంట్ స్టేటస్లో మీరు మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి చెక్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ మీకు ఇక్కడ కూడా ఫెయిల్ అయినట్టు చూపిస్తుంది అంటే కొన్ని రోజులు వెయిట్ చేయండి. అమౌంట్ అనేది కట్ అయింది కాబట్టి ఒక 2-3 డేస్ వెయిట్ చేయండి, ఏ ప్రాబ్లం ఉండదు. ఒకవేళ ఆ అమౌంట్ అనేది మీకు రిఫండ్ అయితే మీరు మళ్ళీ రీపేమెంట్ చేయండి, అవ్వకపోతే మాత్రం చేయొద్దు. సో ఇక్కడ ఈ పర్సన్ యొక్క నెంబర్ ఎంటర్ చేసి చూస్తే పేమెంట్ అనేది సక్సెస్ అయిపోయింది. మీది కనుక అవ్వకపోతే మాత్రం వెయిట్ చేయండి. అప్పటికి మీ అమౌంట్ మీకు రిటర్న్ కాకపోతే హెల్ప్ డెస్క్ వాళ్ళకి మెయిల్ చేయండి. మెయిల్ చేసి మీ ప్రాబ్లం అనేది చెప్పండి. అమౌంట్ అనేది మీకు సర్టన్ టైంకి రిటర్న్ అవుతాయని వాళ్ళు మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. దాన్ని బట్టి మీరు ముందుకు వెళ్ళొచ్చు. సో ఇక్కడ మనకి రిమైనింగ్ 2 స్టెప్స్ ఏమున్నాయి, రిజిస్ట్రేషన్ అనేది సక్సెస్ అయిందా లేదా అనేది చూసుకోవాలి. అట్లాగే రిజిస్ట్రేషన్ సక్సెస్ అయితే ప్రింట్ తీసుకోవాలి. సో మీ పేమెంట్ స్టేటస్ అనేది ఫస్ట్ చెక్ చేసుకోండి. పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ దగ్గరికి రండి. ఇక్కడ అప్రూవ్ అయితే మనకి పైన గ్రీన్ కలర్లో అయితే చూపిస్తాడు. సో ఈ రిజిస్ట్రేషన్ స్టేటస్ చెక్ చేసుకోవడానికి మీరు మీ హాల్ టికెట్ నెంబర్తో పాటు మీ డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేయండి. సో ఇక్కడికి నేను ఈ క్యాండిడేట్ యొక్క రిజిస్ట్రేషన్ హాల్ టికెట్ నెంబర్ని అట్లాగే డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేస్తున్నాను. సబ్మిట్ చేసిన తర్వాత మనకి 2 కలర్ ఆప్షన్స్ అయితే వస్తాయి అనమాట. ఆ 2 కలర్ ఆప్షన్స్లో మనకి రెడ్ కలర్ ఒక ఆప్షన్ ఉంటుంది, తర్వాత గ్రీన్ కలర్ ఆప్షన్ అనేది ఉంటుందన్నమాట.
సో రెడ్ కలర్లో ఇక్కడ చూడండి మనకి యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్లీ అండ్ ద అప్లికేషన్ ఈజ్ అండర్ వెరిఫికేషన్. అంటే ఇలా వస్తే మాత్రం మనకి వెరిఫికేషన్ అయితే ఇంకా అవ్వలేదు. వెరిఫికేషన్ అయిపోతే మనకి అప్రూవ్డ్ అనే వస్తుంది, గ్రీన్ కలర్లో వస్తుంది. ఇదైతే గుర్తుపెట్టుకోండి. గ్రీన్ కలర్లో వస్తే మనకి అప్రూవ్ అయిపోయినట్టు. ఇట్లాగానే చూపించి మనకి ఇక్కడ అండర్ వెరిఫికేషన్ ఉంటే మనకి ఇంకా రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయితే అవనట్టు అనమాట. సో అది అయిపోయిన తర్వాత మనం 4th స్టెప్ ఏదైతే ఉందో ఆ 4th స్టెప్లో మనకి కనిపిస్తున్న ప్రింట్అవుట్ అనేది తీసుకోవడానికి ఉంటుంది అనమాట. ప్రింట్ యువర్ రిజిస్ట్రేషన్ ఉంది కదా, ఇక్కడ కూడా మళ్ళీ మీరు ఇక్కడ ఈఏపీ సెట్ అని ఉంది. సో ఇది ఒక గ్లిచ్లే, దానికోసం మీరు పట్టించుకోవద్దు. మీరేం చేస్తారంటే అక్కడ మీ పీజీ సెట్ హాల్ టికెట్ నెంబర్ని ఎంటర్ చేసి మీరు ఏదైతే అది డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి మీరు ప్రింట్ తీసుకోవచ్చు అనమాట. సో మీరు మొబైల్లో మీకు స్క్రీన్ షాటే వస్తుంది, కాకపోతే మీరు ల్యాప్టాప్ కానీ ఏదైనా వాటి నుంచి చేస్తున్నట్టయితే మీరు అది ప్రింట్ అనేది తీసుకోవచ్చు అనమాట. సో టోటల్గా ఓవరాల్గా అయితే రిజిస్ట్రేషన్కి సంబంధించి కంప్లీట్ ప్రాసెస్ అయితే ఇది. మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కమెంట్ చేయండి.